హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా నాన్న మనకు వాంగిబాతు ఎట్లా చేయాలో చూపిస్తుంది. అరకిలో బియ్యం వండి డీసులో పోసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. దానిలో 10 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత 100 గ్రాములు ఎండు కొబ్బరి వేసి వేయించాలి. చింతపండు, కరివేపాకు, చింతపండు బదులు నిమ్మకాయ అయినా వాడుకోవచ్చు. అన్నంలో నిమ్మకాయ వేసుకోవచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత పిండుకోవచ్చు. మనము వేయించుకున్న వస్తువులన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఇలా పొడి చేయాలి. బియ్యానికి అరకిలో వంకాయలు తీసుకోవాలి. వంకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. దానిలో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకున్న వంకాయల్ని ఆ నూనెలో వేసి బాగా వాడ్చాలి. కొంచెము పసుపు, వంకాయలు ఇలా బాగా మెత్తబడే వరకు వేగనివ్వాలి. నేను పొడిలోనే ఉప్పు వేసినాను. దానిలో ఈ మనం వేసి పెట్టుకున్న పొడిని, మసాలా పొడిని వేసుకోవాలి. దీనిలోనే 1 స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. వేసిన తర్వాత అన్నీ బాగా కలబెట్టాలి. బాగా మసాలా అంతా వేసి అన్నంలో బాగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఎమ్మి, సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి.